శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం నా ఫ్రెండ్ అప్పర్నమెంట్ లో తాళి కట్టచ్చు. అపురూపమైన వేడుకగా ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం జరిపించే కన్యాదానం జరిపించే కన్యాదానం కళ్యాణం ఇది కని విని ఎరుగని కళ్యాణం శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం हेतुना कंठे पद्मामि सुभगे त्वं जीव शरदां शतम् माङ्गल्यधारण मुहूर्तः शुभ मुहूर्तोऽस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याज्ञश्च राष्ट्रं धारयता ఇది కని విని ఎరుగని కళ్యాణం శుభ తరుణం గత చరితలు చూడని శుభ తరుణం అమృత హృదయమే వేదికగా అపురూపమైన వేడుకగా ఏ మనసుకు ఏ మనసు సొంతమో తెలిసిన చల్లని స్నేహం జరిపించిన కన్యాదానం జరిపించిన కన్యాదానం నాయుడు బావా ఇంకా రెడీ అవ్వలేదా? పంతులు గారు పిలుస్తున్నారు. బావా పద. నేను రాను స్నేహ, నేను ఈ పెళ్లి చేసుకోను. పనిచేసావు మనిషివేనా నువ్వు? అసలు ఆడదానివేనా? రాక్షసి! నా చెల్లి నీకేమన్యాయం చేసింది? ఎందుకే ఎందుకే దాన్ని ఉసురు పోసుకున్నావు? ఎందుకే మా ఇంటి పరువు తీస్తున్నావు? ఆగు. ఆడపడుచంటే కూతురుతో సమానం అంటారు. అలాంటి దానికి ఇంత అన్యాయం చేశావే, ఎలా చేయాలనిపించింది? ఏ కుటుంబానికి కోడలుగా వచ్చి ఏం పని చేశావు? ఎందుకు చేశావు? నీకు మాపై కోపం ఉందని తెలుసు గాని ఇంత పని చేస్తావనుకోలేదు. స్నేహ కాపురాన్ని కూల్చేస్తే నీకేమొస్తుంది? ఎందుకు ఇలా చేశావు? నువ్వు నా అక్కవని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఆడదానివయ్యుండి సాటి ఆడపిల్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తావా? చాలా పెద్ద తప్పు చేశావు. కన్న తల్లిని ఈ చేతులతో దాని గొంతు కోసేలా చేశావు. అది తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా వినకుండా దాన్ని ఇంట్లోంచి వెలేశాను.
బతికుండగానే అది చచ్చిందని దాని జ్ఞాపకాలు తగలబెట్టి తలస్నానం చేశాను. అప్పుడు కూడా నువ్వు నోరు మెదపలేదు. రాత్రంతా నా బిడ్డ చలిలో వర్షంలో వణికిపోతూ చచ్చిన దానిలో పడిపోయినప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదు. పంచాయతీలో పెద్ద మనుషుల ముందు అది చచ్చిందని, నాయుడు బావకు మరో పెళ్లి చేసి న్యాయం చేస్తానని నేను చెబుతుంటే స్నేహకి అన్యాయం చేయకుండా నువ్వు అనలేదు. ఆఖరికి ఇది బతుకుండగానే నాయుడు బావకి మరో పెళ్లి చేశాం. అప్పుడు కూడా మౌనంగా ఉన్నావు. ఎందుకే? ఏ పాపం చేసింది అది? నీకు ఏ ద్రోహం చేసిందే చెప్పు. ఆడపడుచులమనే అభిమానం నీకెలాగూ లేదు. కనీసం రాజా వారింటి కోడలిగా ఈ ఇంటి పరువు నిలబెట్టాలి కదా. నాన్న తర్వాత అంతటి వ్యక్తి అయిన అన్నయ్యకి భార్యవి నువ్వు. ఆ మాత్రం బాధ్యత కూడా లేదా నీకు? ఎందుకిలా పగబట్టావు? ఏం ఆశించి ఇదంతా చేశావు? ఇది ఇలా మాటలతో నోరు విప్పదమ్మా. దీన్ని నరికి పోగులు పెట్టాలి. నిజం చెప్పు. దీన్ని ముక్కలు ముక్కలుగా నరకాలి. వదులమ్మా. ఈ పాపిష్టి దాన్ని చంపితే గాని మన పరువు నిలబడదు. దీనికి చావే సరైన శిక్ష. వదులు. వద్దన్నయ్య, వదినేమి అనుకో. ఏ వదులు. ఆయన నన్ను చంపని. లేచిపోయి నువ్వు తప్పు చేస్తే శిక్ష నాకు వేస్తానంటున్నారు. వేని ఇంత చేసి ఇంకా నా చెల్లెలితే తప్పంటావా? వదులమ్మా. దీన్ని ఇక్కడే చంపేస్తాను. రండి చంపండి. నన్ను నరికితే కానీ మీ కోపం చల్లారదరుకుంటే అలాగే చేయండి. నువ్వు పాపిష్టి పని చేసి నాకు కోపం అంటావేంటే? ఏం పాపం చేశాను నేను? వాడితో వెళ్లిపోయింది మీ చెల్లెలు, తీసుకెళ్ళింది వాడు. మధ్యలో నేనే చేశాను. అంటే అక్కడ వాడి అమ్మ నాన్న తన్ని తరిమేస్తే తిరిగొచ్చిన ఈవిడ చెప్పింది నమ్ముతారు. ఈవిడ గారిని తిరిగి తీసుకెళ్ళడానికి మళ్ళీ వచ్చిన వాడు చెప్పింది నమ్ముతారు, కానీ నన్ను నమ్మరా? నా బిడ్డ నిజంగా తప్పు చేసుంటే ప్రాణాలతో తిరిగొచ్చుండేది కాదు. తను ఏ తప్పు చేయలేదు. ఏ ఈ నమ్మకం ముందే ఉండి ఉండొచ్చు కదా. ఎందుకు నాయుడు బాబుకు వేరే పెళ్లి చేశారు? వాడి అవసరానికి ఆ వెధ అబద్ధం చెప్తే అది నమ్మి నాపైన నిందలు వేస్తారా? నేను ఆడతానే కదా, ఏంటి కోడల్ని కాదా? కాదే, నువ్వు కాదు కాబట్టి ఇంత నిజంగా ప్రవర్తించావు. ఏంటండి తెలియక నన్ను ఎవరైనా నిందించొచ్చు, కానీ ఇన్నాళ్లు కలిసి కాపురం చేసి ఓ బిడ్డని కన్న తర్వాత కూడా నేనేంటో ఎలాంటి దాన్నో మీకు తెలీదా? ఎవరు తప్పు చేశారు, ఎవరినంటున్నారు? నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. తనకు తానుగా స్నేహ గుడికి వెళ్ళలేదు. నాయుడు బావే తీసుకెళ్లాడు. గోకుల్ని కూడా తనే రప్పించాడు. నాయుడు బావ వెళ్లిపోయాక నువ్విద్దరిని కొట్టి స్పృహ తప్పించి తీసుకెళ్ళావు. స్నేహ స్పృహలో లేనప్పుడు గోకుల్ వెంట పెట్టుకుని వెళ్లేలా చేశావు. తన కంఠంలో ప్రాణం ఉండగా స్నేహ తనతో వెళ్ళదు. నువ్వే తప్పు చేశావు. విన్నావురా? ఇది నువ్వు కోరి పెళ్లి చేసుకున్న నీ భార్య నీ అక్కకిచ్చే గౌరవం. నీ కళ్ళ ముందు ఎలా నిందలు వేస్తుందో చూడు. తను నిజమే చెప్తోంది. నువ్వే తప్పు చేస్తుంటావు. అనరా? నువ్వు కూడా అను. అప్పుడే నీకు తోడబుట్టిన దానికన్నా తాళి కట్టింది ఎక్కువైంది. అనండి, అందరూ నన్ను ఆడిపోసుకోండి. అపర్ణ, బయలుదేరదామా? అత్తయ్య, వెళ్ళొస్తాం. నిజం తెలియక నిన్నెంతో అవమానించాను, బాధ పెట్టాను. నా వల్ల మావయ్య మన మధ్య లేకుండా పోయారనే అపరాధ భావం తప్ప నన్నేదో మీరు అవమానించారనో బాధ పెట్టారనో అలాంటి భావనలు